పెళ్ళైతే అమ్మాయి మాత్రం అత్తమామలతో అంటే అబ్బాయి తల్లిదండ్రులతో వాళ్ళ ఊళ్ళో ఉండాలి. అబ్బాయి నెలకోసారి బెంగళూరు నుండి ఇంటికొస్తాడు. అమ్మాయిని మాత్రం కాపురానికి తీసుకెళ్లడు. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత భార్యదే అని అతగాడి ఆలోచన. మీరేమంటారు? ఇన్ని కండిషన్స్ మధ్య నేను పెళ్లి చేసుకోవడం అవసరం అంటారా? అవసరం లేదు. మీరు ఎలాంటి సంబంధాలు చూడాల్సిన అవసరమే లేదు. నేను పెళ్లి చేసుకోనక్కర్లేదు. ఏంటమ్మా పెళ్ళి వద్దంటే ఎలా? పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇక్కడే ఉండిపోతావా? అవునమ్మా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. మీకు పెళ్లి గడియ తోసుకొచ్చిందేమో. అందుకే మీ నాన్నగారు నన్ను సంబంధాలు చూడమంటున్నారు. చూడండి, కళ్యాణం వద్దు, కక్కలు వద్దు. నాకు పెళ్లి సంబంధాలు తీసుకురావద్దు. మీరు కష్టపడి ఎలాంటి సంబంధాలు తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఒక్కవేళ తెచ్చినా నేను చేసుకోను. ఇంక మీరు మర్యాదగా వెళ్ళిరండి. వెంకట్రావు గారు, నేను మళ్ళీ వస్తాను. ఉంటాను. సీత, ఏంటమ్మా ఇది? ప్రతిసారి నేనేదో పెళ్లి సంబంధాలు తీసుకురావడం, పెళ్లిళ్ళ పేరయ్య ఏవేవో సంబంధాలు తీసుకొస్తే నువ్వేమో అన్నింటినీ చెడగొట్టడం. ఏంటమ్మా ఇది? ఆడపిల్లవి, ఎప్పటికైనా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సింది నువ్వే కదమ్మా. నాన్న, నేను అత్తారింటికెళ్తే నువ్వేమైపోతావు? నిన్నెవరు చూసుకుంటారు నాన్న? వేళకి మందులు వేసుకోవడం, టైం ప్రకారం తినడం ఏది నీకు అలవాట్లేదు. చిన్న పిల్లాల్లాగా అన్నీ నేను దగ్గరుండి చూసుకోవాలి. అలాంటి నిన్ను వదిలేసి నేను పెళ్లి చేసుకుని నా దారిని వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం నాన్నా? వద్దు నాన్నా, నా పాటికి నేను కన్న తండ్రిని వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా లేను. దయచేసి పెళ్లి సంబంధాలు చూడ్డం మానేయండి. అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. మిమ్మల్ని వదిలేసి వెళ్లడం ఏమాత్రం నాకిష్టం లేదు నాన్నా. సరేనమ్మా, నా ఆశ నాదైతే నీ పట్టుదల నీది. చూద్దాం, రేపు కళ్యాణ గడి వచ్చాక పెళ్ళయ్యాక నా మొగుడు నా కుటుంబం అని అంటావు. నీలాంటి ఆడపిల్లల్ని ఈ నేలలో నేనెంతమంది చూడలేదు. నాన్నా, నేనందరిలాంటి ఆడపిల్లని కాదని నీకు బాగా తెలుసు. నేనొక్కసారి ఒక నిర్ణయానికి వచ్చానంటే ఆ నిర్ణయాన్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. రామ్, కంగ్రాచులేషన్స్ రా. రే రాము, కంగ్రాచులేషన్స్ చెప్తుంటే మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంట్రా? మీ నాన్న నాకు ఇందాకే చెప్పాడురా, ఇవాళ నీకు బిజినెస్లో పెద్ద డీల్ వచ్చిందట కదా. కంపెనీలో నేను అందరూ మెచ్చుకున్నారట కదా. అవునా అన్నయ్య? మరి మాతో చెప్పలేదే? అన్నయ్య, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. మరి పెద్దన్నయ్య అంటే ఏమనుకున్నారు? తను ఎక్కడ అడుగు పెట్టినా సరే సక్సెస్ అనేది వెనకాలే వస్తుంది. రాము, నీ సక్సెస్ ని చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందిరా. రాణి, కనిపించిన వాళ్ళందరూ నన్ను చూసి, రాధాకృష్ణ గారు నిజంగా శ్రీరాముళ్లాంటి బుద్ధిమంతుడు, టాలెంట్ ఉన్నవాడు పెద్ద కొడుగ్గా ఉండడం నిజంగా మీ అదృష్టం అంటూ ఎంతగానో పొగుడుతుంటే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. పుత్రోత్సాహం అంటే ఇదే మరి. ఇంకాపుతారా?
మీకెన్నిసార్లు చెప్పినా మర్చిపోతూనే ఉంటారా? మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ విషయాలు, బిజినెస్ విషయాలు ఆఫీస్ వరకే ఉండాలి. ఇంటి దాకా రావడానికి వీల్లేదు. బిజినెస్ వేరు, ఫ్యామిలీ వేరు. రెండిటిని మిక్స్ చేయడం నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇదే ప్రిన్సిపల్ని మొదటి నుంచి నేను నమ్మాను, ఫాలో చేస్తున్నాను. మీరు కూడా అదే ఫాలో చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, డబ్బెంత ముఖ్యమో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా అంతకంటే ముఖ్యం. నేనొక గొప్ప బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకోవడం కంటే ఫ్యామిలీ మ్యాన్గా ఉండడానికే చాలా ఇష్టపడతాను. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నాకే కాదు, అందరికీ అవసరం. ఇక్కడ సరదాగా అందరం భోజనం చేసేటప్పుడు మన గురించి, మన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. నేనేదో స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేస్తున్నానని మీరెవ్వరూ అనుకోవద్దు. నేను చెప్తోంది మనందరి మంచి కోసమే. ఏటి బాబు, అందరూ అట్టా చూస్తున్నారేటి? రాంబాబు గారు ఏం చెప్పినారో గుర్తుకు రావట్లేదేటి? రూల్ అంటే రూలే, మరి అందరూ పాటించాల్సిందే. లేకపోతే రాంబాబు గారికి మా చెడ్డ కోపం వచ్చేస్తుంది కాదేటి? రత్తాలు, రామ్ చెప్పిన ప్రిన్సిపల్స్ నీకు బాగానే గుర్తున్నాయన్నమాట. ఓలమ్మోలమ్మో, మీలాగా నేనెట్ట మర్చిపోతానేటి? అదేదో పంచసూత్ర ప్రణాళికలాగా రాంబాబు గారు 5 ముఖ్యమైన సూత్రాలు చెప్పినారు కాదేటి? రత్తాలు, ఏంటేంటో చెప్పు. వినుకోండమ్మా. 1, బయట విషయాలు ఇంట్లో మాట్లాడుకోకూడదు. 2, వారానికి ఒక్కసారైనా ఇంట్లో అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రోజంతా ఇంట్లోనే ఉండాలా. ఇక 3, మంచి చెడ్డ మాట్లాడుకునేటప్పుడు అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలా. ఇక 4, కుదిరినప్పుడల్లా అందరూ కలిసి బయటికెళ్ళి సరదాగా గడిపి రావాలా. 5, అతి ముఖ్యమైనది ఏంటంటే, మా శ్రీకాకుళం భాషలో చెప్పాలంటే రేత్రి 10 అయ్యేదాకా ఎవ్వరూ ఇంటికి రావడానికి లేదు. అంటే 10 గంట కొట్టేలోగానే ఎంత పనున్నా సరే టంచనగా ఇంటికి చేరుకోవాలన్నమాట. అట్టా జరగలేదో మా సింహాద్రి అప్పన్నలాగా రాంబాబు గారు కూడా కోపంతో ఇందాకన్నారే అట్టా గయ్యమంటారు మరి. అనయ్య, నీ రూల్స్ని నేనెప్పుడూ ఫాలో అవుతూనే ఉన్నాను. నేనెప్పుడూ బ్రేక్ చేయలేదు. అనయ్య, నేను కొంచెం బయట తిరిగినా గానీ రాత్రి 10 తప్పకుండా వచ్చేస్తున్నానులే. నేనేమో అసలు బయటికే వెళ్ళను. అలాగేరా. సారీ. ఇక మీదట బిజినెస్ గురించి ఇంట్లో మాట్లాడం. నాది కూడా అదే మాట. ఇప్పటికైనా కాస్త నవ్వరా. నా మాటలు మీకు కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, బట్ ఇదే పద్ధతి కంటిన్యూ కావాలి. ఓకే? ఈ టాపిక్ని ఇంతటితో వదిలేద్దాం. ఇంకేంటి విశేషాలు చెప్పండి. ఈ మాట కూడా అంత సీరియస్గా చెప్పాలా అన్నయ్య?
ఓలమోలమో సింహం నవ్వింది బాబు. అమ్ములు, ఎందుకే అంత బాధపడుతున్నావు? బాలు అన్నయ్య అమెరికాలో ఉండిపోవడానికి వెళ్ళడం లేదు కదా, చదువుకోవడానికి వెళ్తున్నాడు. మళ్ళీ తిరిగొచ్చేస్తాడు కదా. ఏ ఆ చదువులు మన దేశంలో లేవా? అంత దూరం వెళ్ళిపోవాలా? అమ్ములు, బాలు అన్నయ్య అంటే నీకెంత అభిమానమో మా అందరికీ తెలుసు కదా. ఇదంతా వాడి ఫ్యూచర్ కోసమేగా. అలా చెప్పమ్మా. పెద్దవాళ్ళు పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నారంటే వాళ్ళ మీద బెంగలేక కాదమ్మా, పిల్లలు బాగా చదువుకోవాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని. అందరూ చదువుకోవడానికనే చెప్తారు. ఆ తర్వాతే అమెరికా లైఫ్ అలవాటైపోయిందని అక్కడే ఉండిపోతారు. చూడు, అన్నయ్యకి ఏ ఢిల్లీలోనో ముంబైలోనో సీట్ వచ్చిందనుకో, అక్కడికెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకుంటాడు కదా. ఇది కూడా అలాగే అనుకో. మన దేశంలో ఉంటే చూడాలనిపించినప్పుడు ఫ్లైట్ ఎక్కితే 1 గంటలోనో 2 గంటలోనో వచ్చేయచ్చు. కానీ అమెరికా నుంచి రావాలంటే పర్మిషన్లు, వీసాలు, బోలెడని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. అమలు, అయితే ఏం చేయమంటావు? డ్రాప్ అయిపోవాలని నాకు కూడా ఉంది, కానీ పెద్దన్నయ్యే తప్పనిసరిగా వెళ్ళాలి అంటున్నాడు. వెళ్లాల్సిందే అని చెప్పింది మా కోసం కాదు, నీ కోసం. నీ లైఫ్ నీ చేతుల్లో ఉంది. నీ ఫ్యూచర్ నువ్వే నిర్మించుకోవాలి, గొప్పవాడిగా ఎదగాలి. ఫలానా వాళ్ళ అబ్బాయి బాలు ఎంత గొప్ప చదువులు చదివాడో అని మంచి పేరు తెచ్చుకొని ఇక్కడికి తిరిగి రావాలి. అదే మా అందరి ఆశ, ఆకాంక్ష కూడా. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర ఏమన్నావు? అందరూ ఇంట్లో కలిసే ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకోవాలి అన్నావు. మరిప్పుడు నా మాట మీరెవ్వరూ వినట్లేదు. అమలు, నా తమ్ముణ్ణి అంత దూరం పంపిస్తున్నందుకు నాకు మాత్రం బాధగా లేదనుకున్నావా? లైఫ్ ఈజ్ ఎ జర్నీ అన్నారు. ఎవరి ప్రయాణాన్ని వాళ్లే చేయాలి, ఎవరి ఈతని వాళ్లే కొట్టాలి, ఎవరి భవిష్యత్తుకి బంగారు బాటని వాళ్లే వేసుకోవాలి. చిన్నప్పుడు పసివాడు పడిపోతాడేమోనని నడవనీయకుండా ఉంటే నడకనేది వస్తుందా? చదువు కూడా అంతే. దగ్గరే ఉండాలి అనుకుంటే గొప్పగా చదవడం, గొప్ప గొప్ప అవకాశాలు పొందడం సాధ్యం కానే కాదు. అందుకే బాలు అమెరికా వెళ్లాల్సిందే, ఎంఎస్ చెయ్యాల్సిందేనని నేను డిసైడ్ చేశాను. విన్నావుగా, ఎంఎస్ అంటే 2 ఏళ్ళు. 2 ఏళ్ళంటే ఎంత? చూస్తుండగానే అయిపోతుంది. ఆ తర్వాత బాలు తప్పకుండా తిరిగొస్తాడు. అప్పుడు బాలు అన్నయ్యతో, ఆదిత్య అన్నయ్యతో, రామ్ అన్నయ్యతో, మాతో కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి రాదా ఉండేది? ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉండిపోతుందా? రేపు అమ్ములు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి కదా. నేనేం వెళ్ళను, నేను అసలు పెళ్ళే చేసుకోను. ఓకే ఓకే, నాకు అర్థమైంది. అమ్ములకి చిన్నప్పటి నుండి మా అందరికంటే బాలు దగ్గరే చనువు ఎక్కువ. అమ్మా, మా అన్నదమ్ములం ఒక పని చేస్తాం. ఏంట్రా అది? అదేనమ్మా, బాలుని పై చదువులకు అమెరికా వెళ్ళడానికి ఒప్పుకోనట్టే రేపు పెళ్ళయ్యాక
అమ్ములు అత్తగారింటికి వెళ్ళడానికి ఒప్పుకోకూడదు కదా? అప్పుడు మేమంతా కలిసి 1+3 ఆఫర్ లాగా అమ్ములతో పాటు మేము ముగ్గురం బ్రదర్స్ కూడా అమ్ములు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతాం. అక్కడే ఉండిపోతాం. ఎందుకంటే అమ్ములు బాలుని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. బెంగపడిపోతుంది కదా. ఓహో అన్నయ్య. అమెరికా వెళ్ళేది అక్కడే ఉండిపోవడానికి కాదు, పై చదువులు చదివి సమర్థుడిగా ఇక్కడికి తిరిగి రావడానికి. నేనేం చేసినా నీ మంచి కోసమే కదా, నీ ఫ్యూచర్ బాగుండాలనే కదా. ఏంటండి ఆలోచిస్తున్నారు? మన రామ్ గురించేనా? అవును రాణి, నిజంగా రాముని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తోంది. అవునండి, రామ్ తన తమ్ముళ్ళని చెల్లిని ఎంతగా అభిమానిస్తాడో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. చాలా మంది అంటారు, క్రమశిక్షణ ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట క్రమశిక్షణ ఉండదు అని. కానీ రామ్ విషయంలో అది నిజం కాదని మనకి చాలా బాగా అర్థమవుతోంది. అవును రాణి, పైకి ఎంత కఠినంగా మాట్లాడినట్టు కనిపిస్తాడో రామ్ మనసులో అంత మంచితనం ఉంది. తన తమ్ముళ్ల మీద చెల్లి మీద అంతులేని అభిమానం ఉంది. నువ్వు కూడా చూసావు కదా, మన అమ్ములు బాలు అన్నయ్యని వదిలి ఉండలేననంటే రామ్ ఏమన్నాడు? రేపు నీకు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు మేం కూడా నీలాగే బాధపడాలి కదా అని నవ్వుతూ తన మాటని కొట్టిపడేశాడు కదా. అవునండి, కానీ నాకొక్కటే బాధగా ఉంది. బాధ ఎందుకు? నాకెందుకో మనం రామ్కి చేయాల్సినంత చెయ్యట్లేదేమో అనిపిస్తోంది. నిజానికి ఈ ఇంటి పెద్ద కొడుకు వాడే. వాణ్ణి అమెరికాలో చదివించి మన కంపెనీకి గొప్పగా ఉపయోగపడేటట్టు చెయ్యాలనుకుంటే రామేమో తన తమ్ముణ్ణి అమెరికాకి పంపించి వాడు తిరిగొచ్చాక కంపెనీకి ఎండీని చేస్తాను అంటున్నాడు. అంతేకాదండి, తనే దగ్గరుండి వీసాకి పంపించాడు. బాలుకి వీసా వచ్చేలా చేశాడు. ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకోమంటున్నాడు. నిజంగా రామ్ ఎంతో బాధ్యతున్నవాడండి. రాణి, నీకు గుర్తుందా ఆ రోజు నడి రోడ్డు మీద మన కారుకి అడ్డంగా వచ్చినప్పుడు కింద పడిపోతే ఆ బన్నుకి బదులు మరో బన్ను కొనుక్కో అని డబ్బులిస్తామంటే ఏమన్నాడో తెలుసు కదా. నేను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తానే తప్ప అడుక్కోను అన్నాడు. ఆనాటి నుండి ఈనాటి దాకా రామ్ అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాడు. యాండి, రామ్ని కన్నవాళ్ళెవరో మనకి తెలీదు, కానీ రామ్ ఎప్పటికీ మన పెద్ద కొడుకే. వాడే ఈ ఇంటికి మొట్టమొదటి వారసుడు. మన కుటుంబాన్ని ఏనాటికైనా 10 మందిలోనూ తలెత్తుకునేలా చేసేవాడు. రామ్ అని పేరు పెట్టుకున్నందుకు అందరికీ ఆదర్శంగా నిలబడేవాడు కూడా మన శ్రీరామచంద్రుడే. రాణి, ఆ దేవుడు ఈ బంధాల్ని ఎందుకు కలుపుతాడో, ఎక్కడో ఉన్న మనుషుల్ని ఎందుకు దగ్గర చేస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, బంధం అనేది ఒక్కసారి పెనవేసుకున్నాక అది మనుషుల్ని దగ్గర చేస్తుంది. ఒకే కుటుంబం, ఒకే పరివారం అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమండి. రామ్ వల్లే ఈ కుటుంబం ఒకటిగా ఉంటుంది. మన కుటుంబానికి అండగా నిలిచేది మన రాముడే.
లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నట్టే కదా? అన్నీ తీసుకున్నానన్నయ్య. పాస్పోర్ట్, వీసా, యూనివర్సిటీ ఇన్విటేషన్ లెటర్ అన్నీ తీసుకున్నావు కదా? అన్నీ చెక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానన్నయ్య. గుడ్. బాలు, జాగ్రత్తరా. హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చెయ్యొద్దు. రెగ్యులర్గా నీ స్టడీస్ని కంటిన్యూ చేయి. ఆల్ ద వెరీ బెస్ట్. సరే అమ్మా. ఒరేయ్, ఏ విధమైనటువంటి డైవర్షన్స్ పెట్టుకోవద్దు. స్టడీస్ మీదే ఫోకస్ పెట్టాలి. బాలు ఎంఎస్ అనే పేరుతో నువ్వు తిరిగి రావాలి. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. బాలు, దేశం కాని దేశం. అక్కడ మన తిండి దొరుకుతుందో లేదో. నీ ఆరోగ్యం జాగ్రత్తరా. ఏంటి నువ్వు చేసింది? కారుని డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళని రోడ్డు మీద ఉంచాలి. ఏయ్ ఏయ్